నేను తన మీద చేయి చేసుకున్నాను అన్నది కూడా ఒప్పుకుంటున్నాను మేడం, కాదని నేను వాదించడం లేదు. కానీ నేను ఏ పరిస్థితుల్లో నా భార్య మీద చేయి చేసుకోవాల్సి వచ్చిందో ఒక్కసారి వినండి మేడం. నేను చెప్పేది విన్న తర్వాత కూడా నేను నా భార్య మీద కావాలని చేయి చేసుకున్నానని మీకు అనిపిస్తే ఈ కేసుని టేకప్ చేయొద్దు మేడం. సరే చెప్పండి, ఏ పరిస్థితుల్లో చేయి చేసుకున్నారు? మేడం, ఒక పిల్లాడు మట్టి తింటుంటే తండ్రి ఊరుకుంటాడా మేడం? మొదట వద్దని చెప్తాడు. అయినా కూడా ఆ పిల్లాడు వినకపోతే ఒక దెబ్బ కొడతాడు. కొడితే భయంతోనైనా తినకుండా ఉంటాడన్న నమ్మకం. అంతేగాని ఆ పిల్లాన్ని నిజంగానే చిత్రహింస చేయాలనో లేదా తను చెప్పింది జరగాలనో తండ్రి చేయి చేసుకున్నట్టు కాదు మేడం. నేను కూడా అంతే మేడం. నా భార్యని కోపంతో కొట్టలేదు మేడం, విడిపోవాలని అస్సలే కొట్టలేదు మేడం. కారణం ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా ఒక మహిళపై చేయి చేసుకోవడం తప్పే మేడం, నాది తప్పే మేడం. కానీ నా భార్యకి ఎవరో లేనిపోని మాటలు చెప్పి తన మనసుని విరగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు మేడం. భర్తకు విడాకులిస్తే ఆ వచ్చే భరణంతో బ్రతికేయొచ్చు అనే భ్రమ కలిగించారు మేడం. ఆ పిచ్చిలో ఉండి నా భార్య బంగారం లాంటి పిల్లల భవిష్యత్తును పణంగా పెడుతుంది మేడం. మీరు నిజంగా తనని బాగా చూసుకునుంటే ఎవరో ఏదో మాటలు చెప్తే తను నమ్మదు కదా? నమ్ముతుంది మేడం, అదే కదా ప్రాబ్లం. భరణం ఇవ్వడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేడం, బాధ కూడా లేదు మేడం. నా ఆలోచనంతా పిల్లల గురించే మేడం. తల్లి ఒక చోట తండ్రి ఒక చోట ఉంటే పిల్లల మనసు ఎంత గాయపడుతుందోనని నా భయం మేడం. మన సాంప్రదాయంలో పెళ్లికి మంత్రాలున్నాయి. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా షోడశ కర్మలకు మంత్రాలున్నాయి మేడం. కానీ విడాకులకి మంత్రాలు లేవు. అంటే అదంతా ఎంత తప్పో తెలుస్తూనే ఉంది కదా మేడం. మనుషులను పుట్టించిన ఆ దేవుడు కూడా విడిపోయేందుకు అవకాశం ఇవ్వనప్పుడు ఇద్దరిని విడగొట్టి విడాకులిచ్చే అధికారం ఈ కోర్టుకి ఎవరిచ్చారు మేడం? ఇదంతా నేను మాట్లాడితే పిచ్చివాడే అంటారు. ఎవరికి అన్యాయం జరగకూడదని విడాకుల చట్టం తెచ్చారు మేడం. కానీ ఇప్పుడు విడాకులకు వచ్చేవారంతా న్యాయం కోసమైతే రావట్లేదు మేడం, అడ్జస్ట్ కాలేక వస్తున్నారు మేడం. మేడం, నా కోరిక ఒక్కటే మేడం, నాకు విడాకులు ఇప్పించే బదులు ఇంత విషం ఇప్పించండి మేడం. అయ్యో మహేష్ గారు, ఆగండి. ఏంటిది? అలా బాధపడి కుంగిపోతే ఎలా చెప్పండి? మేడం, ఏడ్చే మగాళ్ళని నమ్మొద్దని అంటారు. ఎందుకు మేడం అలా అనడం? మగాళ్ళకు మాత్రం మనసుండదా మేడం? ప్రేమ ఆప్యాయతలు ఏ ఉండవా మేడం? లేక మా మగాళ్ళకి కన్నీళ్లు పెట్టలేదా ఆ దేవుడు? మీరేం బాధపడకండి. అన్నట్టు మీ పెళ్లి ఎప్పుడైందన్నారు? 5 years అవుతుంది మేడం. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ మహాలక్ష్మి, డబ్బులు తెచ్చావా? ఇవ్వు, తొందరగా ఇవ్వు, తొందరగా ఇవ్వు. హలో సార్, నాకు అదే పనా? నిన్ను జీవితాంతం మేపుతూ ఉంటాననుకుంటున్నావా? తప్పే ఉంది మహాలక్ష్మి, మేపితే. నీ దగ్గర నా జీవితానికి సరిపడగా డబ్బుంది కదా, మరి అలాంటప్పుడు ఇంకెందుకు భయం? ఆ విషయం తెలిసేగా నేను నీకు డబ్బిస్తున్నప్పుడు ఫోటో తీయించి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇంకా లాగుదామనుకుంటున్నావు. కానీ ఆ ఫోటో వల్ల నేను మాత్రమే కాదు, నువ్వు కూడా ఇరుక్కుంటావు. ఇప్పుడు ఆ ఫోటో ఝాన్సీ కూడా చేరింది. తనంత ఈజీగా నిన్ను నన్ను కూడా వదిలిపెట్టదు. కోర్టుకి లాగి ఇద్దరికి శిక్ష పడే వరకు ఊరుకోదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫోటో ఏంటి? దాన్ని అడ్డం పెట్టుకుని నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఏ కొత్తగా డ్రామా ఆడుతున్నారా? డ్రామా ఆడుతుంది నేను కాదు, నువ్వు. ఆ ఫోటో అడ్డు పెట్టుకుని ఆడాలని చూసావు, కానీ అది వర్కౌట్ కాలేదు. అసలు ఆ ఫోటో ఏంటి? ఏదో చూపించండి నాకు ఒకసారి. చూడు.
ఇదేంటి? ఎవరు తీశారు? అసలు ఇది ఎలా వచ్చింది? అంటే ఈ ఫోటో గురించి మీకు నిజంగా తెలీదా? లేదంటే మళ్ళీ ఏదైనా కొత్త డ్రామా ఆడుతున్నారా? నువ్వు నాకు పద్మశ్రీ ఇస్తున్నావని నేను ఫోటో తీయించుకుని ఫ్రేమ్ కట్టించుకుంటాను. డ్రామా అంట డ్రామా. ఏమి తెలివమ్మా నీది? నీకు అసలు డాక్టర్ డిగ్రీ ఇచ్చింది ఎవరు? హేయ్, మాటలు తిన్నగా రాని. నీ ఆఫీస్లో నీకు తెలియకుండా ఎవరు తీస్తారు అని నేను అడిగా. మొన్నటి వరకు సస్పెన్షన్ అంటే భయం లేదన్నావు, ఇప్పుడేంటి ఇలా వణికిపోతున్నావు? అన్ని ఒట్టి మాటలేనా? చేతలకొచ్చేసరికి ఇంత పిరికివాడివా? సంతోషంలో ఉన్నప్పుడు 1,00,000 అంటాం, అన్నంత మాత్రాన అవన్నీ నిజమైపోతాయా? ఇదిగో మహాలక్ష్మి, అనవసరంగా డబ్బులు కాసుపడి ఒప్పుకున్నానే కానీ నన్ను ఇరికించాలని చూస్తే నాకంటే ఎక్కువగా నష్టపోయేది నువ్వే. ఎందుకంటే రేపు కోర్టులో నిజం బయటపడితే మహా అయితే లంచం తీసుకొని రిపోర్టుల్ని తారుమారు చేసిన కేసులో నేను సస్పెండ్ కావచ్చు. అది నాకేమీ కాదు. ఎన్నోసార్లు లంచం తీసుకున్నాను, ఎన్నోసార్లు సస్పెండ్ అయ్యాను, కానీ ఎప్పుడూ ఇంతవరకు ఎవరూ ఫోటో తీయలేదు. ఇది ఖచ్చితంగా నన్ను ఇరికించడానికి తీసిన ఫోటో కాదు, నిన్ను బలంగా ఇరికించాలని ఎవరో పన్నిన పన్నాగం. నా ఆఫీసులోనే ఫోటో తీసేదాకా వచ్చారంటే వాళ్ళెవరో చిన్నవాళ్ళు కాదు. నీ ఓటమి చూసే వరకు నిన్ను వదలరు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవు మా మహాలక్ష్మి. హలో సార్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏట్లోకి. నువ్వు కూడా వస్తావా? రా. సార్, ఛ! 1 మినిట్ రంజిత్, ఒకసారి ప్రియాంకతో మాట్లాడాలి. ఈవిడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? ఎందుకు అయి ఉంటుంది? ప్రియాంక, ఎక్కడున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి. నేను వేరే పనిలో ఉన్నాను. ఏం మాట్లాడాలి? ఏమైనా అర్జెంటా? అర్జెంటా అని అంత నెమ్మదిగా అడుగుతావేంటి? అసలు నువ్వు నిజంగానే ఆ డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులిచ్చావా? ఇచ్చాను. ఎందుకు? ఎందుకేంటి ప్రియాంక? నువ్వు ఆ డిఎన్ఏ ఆఫీసర్కి మనీ ఇస్తున్న ఫోటో ఇప్పుడు అందరి మొబైల్స్ లో చక్కర్లు కొడుతోంది. హో, ఆ ఫోటో మీకు వచ్చిందా? ఆ, నువ్వు చేసిన నిర్వాకం నాకు వచ్చింది. అందుకే నేను నీకు ఫోన్ చేశాను. అసలు ఎందుకిచ్చావు? ఎవరిని అడిగిచ్చావు నువ్వు? ఒకవేళ ఇచ్చావే అనుకో, ఇచ్చే ముందైనా ఎందుకిస్తున్నావో ఏంటో నాకు కనీసం ఒక్క మాట అయినా చెప్పాలి కదా. ఇలా చెప్పకుండా నీకిష్టం వచ్చినట్టు సొంత పెత్తనాలు చేసుకుంటూ ఉంటే తర్వాత ఏదైనా జరగరాందే జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరు ఎక్కువ వరి అవ్వద్దు. ఆ డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులు ఎందుకిచ్చానంటే మీరు మా హాస్పిటల్ పరువుని, మా నాన్నని కేసు నుంచి బయటపడేస్తారో లేదో అని భయం. ఎక్కడ ఈ కేసు ఝాన్సీ గెలుస్తుందేమో అని అనుమానంతో ఇచ్చాను. దానికేంటిప్పుడు? నిన్నటి వరకు కేసు గెలిచానని మీరు భుజాలెగరేసుకుంది మీ వాదనతో గెలిచి కాదు, నేను రిపోర్ట్ రాయిస్తే గెలిచారు. నేనలా చేస్తే ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకున్నారు. అయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే. అది మీ కెరియర్కి ప్లస్ అవుతుంది. కానీ నాకేం ఉపయోగం ఉండదు కదా. ఇంకేం అడిగారు? ఎవరిని అడిగిచ్చావు అని అడిగారు కదా. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి చెప్పండి. నేను ఎవరిని అడిగే పొజిషన్లో లేను. అయినా ఒక్క ఫోటోకే మీరు అందరిలా కంగారు పడితే ఎలా? అలా కంగారు పడిపోతే మీకు నార్మల్ పర్సన్కి తేడా ఏముంది? మీరు మృణాలిని, ది గ్రేట్ ఇండియాస్ నంబర్ 1 అడ్వకేట్ అన్న విషయం మర్చిపోకండి.
అది ఒరిజినల్ ఫోటో కాదు, ఏఐ ద్వారా క్రియేట్ చేశారు అని మీరు వాదించలేరా? నేను డిఎన్ఏ ఆఫీసర్కి ఎలా అయితే డబ్బులిస్తున్నానో అలానే ఇంకొక పొలిటీషియన్కి ఇస్తున్నట్టుగా ఫేక్ ఫోటో క్రియేట్ చేయండి. అప్పుడు ఈ 2 ఫోటోలు ఫేక్ అనుకుంటారు. డిఎన్ఏ ఆఫీసర్తో ఫోటో నిజమని ప్రూవ్ చేయడానికి ఆ ఝాన్సీ జేజమ్మ దిగి రావాలి. ఇప్పుడంతా డీప్ ఫేక్ నడుస్తున్న ఈ కాలంలో అది ఒరిజినలా మార్ఫింగ్ చేసిందా అని ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. నన్ను క్వశ్చన్స్ అడిగే బదులు ఆ ఝాన్సీని మీ తెలివితేటలతో ముప్పతిప్పలు పెట్టండి. కోప్పడినంతసేపు కోప్పడి ఇప్పుడు ఇలా పోతుందేంటి? మృణాలిని గారు, మీరు ఇండియన్ నంబర్ 1 లాయర్గా చెప్పుకోవడం కాదు, దాని పవర్ చూపించే టైం వచ్చింది. ఐ నో యూ కెన్ డూ ఇట్. మీరది చెయ్యగలరు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఝాన్సీ. తన ఓటమి కోసం మీరు ఏ స్థాయికి వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు. ఊరికే అలా ఫోటో చూసి ఆశ్చర్యపోయింటారంతే. అందుకని మీకు విషయం మొత్తం దాచకుండా చెప్పాను. అలా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు నాతో కాదు ఫైట్ చేయాల్సింది, ఆ ఝాన్సీతో. ఏమంటారు? వింటున్నాను. చెప్పు చెప్పు చెప్పు. వృత్తిపరంగా ఉన్న ఏకైక శత్రువు ఆ ఝాన్సీ మాత్రమే. ఇప్పుడు ఆ ఝాన్సీని ఎదుర్కొనే సమయం వచ్చింది. సరే మృణాలిని గారు, నేనొచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. చిన్న వయసు కదా మేడం, తెలిసి తెలియక మాట్లాడుతుంది. లైట్ తీసుకోండి. ఝాన్సీ! సారీ మేడం, చూసుకోలేదు. సారీ అక్కర్లేదు ఝాన్సీ. మనం ఢీ కొనాలని ఆ దేవుడు కూడా ఉవ్విళ్ళూరుతున్నట్టున్నాడు. ఇక్కడ ఢీ కొనకపోయినా లోపల ఎలాగో ఢీ కొనాలి కదా. తప్పదు కదా, అక్కడ ఇలా తప్పించుకోలేవు. అన్నట్టు నీకొక గుడ్ న్యూస్ ఝాన్సీ. మన కేసు మళ్ళీ ఓపెన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? కేసు ఓపెన్ చేసి మళ్ళీ నా చేతిలో ఓడిపోయి అబాస్ పాలవుదామని అనుకుంటున్నావా, లేదా మనకెందుకు అని ఊరుకుందాం అనుకుంటున్నావా? చెప్పు, టెల్ మీ. ఎందుకలా సైలెంట్గా ఉన్నావు? మేడం, బేసిక్గా నేను వాదనలు యుద్ధాలు కోరుకునే మనిషిని కాదు మేడం. చర్చల ద్వారానే అన్నీ సెట్ చేసుకోవాలనుకుంటాను. కానీ మీరు యుద్ధం కోరుకుంటే నేను మాత్రం ఎలా సైలెంట్గా ఉండగలను? మీ కోరికని తీర్చకుండా ఎలా ఉండగలను చెప్పండి? మీ శ్రేయోభిలాషిని తప్పకుండా చూపిస్తాను. తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. పదండి, ఢీ కొందాం. కాకపోతే మీరు అనుకుంటున్నట్టు ఆ అమ్మ హాస్పిటల్ కేసులో కాదు. దానికి ఇంకా పిటిషన్ వేయాలి, డేట్ రావాలి. దానికి చాలా ప్రాసెస్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సో అప్పటిదాకా మీకు బోర్ కొట్టకుండా ఇదిగో మహేష్ కేసులో ఢీ కొందాం. రండి. అదేంటి, ఈ కేసు మీరెందుకు తీసుకున్నారు? ఏ తీసుకోకూడదా? అది కాదండి, ఈ కేసు ఆర్గ్యుమెంట్స్ మొత్తం అయిపోయాయి, జడ్జిమెంటే మిగిలింది. ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయో స్టార్ట్ అవుతాయో చూద్దాం. టైం అవుతుంది, పదండి. పదండి మృణాలిని మేడం. గోవిందా గోవిందా, ఈ కేసు కూడా పోయినట్టే. గోవిందా గోవిందా. మేడం, నేను చెప్పేది ఆ మహేష్ గురించి. వాడు ఆ ఝాన్సీని నమ్ముకున్నాడు కాబట్టి వాడికి మిగిలేది చెప్పకూడే అంటున్నాను. పదండి మేడం.
ఎస్, స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. ఝాన్సీ గారు, మీరు రెస్పాండెంట్ కౌన్సిలా? ఎస్ యువర్ ఆనర్. హ్యూరానో, అయిపోయిన పెళ్లికి భజంత్రీలు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఝాన్సీ మధ్యలో వచ్చి చేసేదేముంది? ఈ కథ కంచికి చేరింది, వాదోపవాదాలు ముగిశాయి. ఇంకా మీ తీర్పు ఒకటే మిగిలుంది. ఝాన్సీ ఇప్పుడొచ్చి ఏం చేద్దాం అనుకుంటుందో? యువర్ ఆనర్, A closed door is often a redirection, not a rejection. అన్న కొటేషన్ మృణాలిని మేడం విన్నట్టు లేరు. ఆవిడికి అర్థమయ్యేందుకు తెలుగులో చెప్తాను మై లార్డ్. భగవంతుడు ఒక తలుపు మూస్తే ఇంకో తలుపు తెరుస్తాడు అనేది నా చిన్నప్పటి పాత సామెత. మై లర్న్ ఫ్రెండ్ మృణాలిని మేడంకి పాపం తెలీదో లేదా అర్థం అవ్వలేదో యువర్ ఆనర్. పూర్తిగా అయిపోవడం అంటూ ఏదీ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్ మృణాలిని మేడం. కమింగ్ టు ద పాయింట్, మై లర్న్ ఫ్రెండ్ మృణాలిని మేడం, ఈ కేస్ భరణం కోసమా లేకపోతే విడాకుల కోసమా అని నాకు తెలుసుకోవాలనుంది. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ యువర్ ఆనర్? విడాకులు, భరణం రెండు వేరువేరు అంశాలు ఎలా అవుతాయి? విడాకులు తీసుకుంటేనే కదా భరణం చెల్లించేది. థ్యాంక్స్ ఫర్ యువర్ క్లారిఫికేషన్ మృణాలిని మేడం. ప్లీజ్ రిలాక్స్. యువర్ ఆనర్, మహేష్ శైలజ ఇద్దరు కలిసున్నప్పుడు, ఇన్ఫాక్ట్ ఇద్దరు కాదనుకోండి, శైలజ పేరెంట్స్ మరియు చిన్న బాబు మొత్తం 5గురు కలిసున్నప్పుడే మహేష్ ఇంటి నెలసరి ఖర్చులు అంటే ఇంటి రెంట్, గ్రోసరీ, కూరగాయలు, పాలు, పెరుగు, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్దవాళ్ల మందులు ఖర్చులు, చిన్నపిల్లాడి డైపర్ ఖర్చులు, ఇంకా ఇలా టోటల్ గా కలిపినా కూడా సుమారుగా అతనికి నెలకి 80,000 లేదా 90,000 ఖర్చు అయ్యేది. లేదా రౌండ్ ఫిగర్ గా 1,00,000 వేసుకున్నా ఈ ఖర్చంతా 5గురి మీద డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి సుమారు 20,000 వస్తుంది. మరిప్పుడు విడాకులు అడుగుతున్న శైలజ గారికి తన భరణం కిందనే నెలకు 1,00,000 కావాలని అడుగుతున్నారు. అప్పుడు 20,000 సరిపోయిన ఆమెకు నా క్లయింట్ మహేష్ గారి నుంచి విడిపోయేసరికి నెలకి 1,00,000 ఎందుకు కావాల్సొచ్చింది అన్న చిన్న అనుమానం యువర్ ఆనర్. ఈ కేస్ విడాకుల కేసా లేక భరణం కేసా అని అన్నాను. దానికి శైలజ గారు కానీ లేదా తన అడ్వకేట్ మై లర్డ్ ఫ్రెండ్ మృణాలిని మేడం కానీ క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు హీరింగ్ దాకా వచ్చిన తర్వాత ఈ కొత్త కథ ఏంటి? ఈ కాకి లెక్కలేంటి? లాయర్ ఝాన్సీ గారు ఏదో ఈ చిన్న బడ్జెట్ ని క్యాలిక్యులేట్ చేసి ఈ స్టేట్ బడ్జెట్ ప్లానింగ్ ఈవిడే చేసినట్టు ఫీలింగ్ ఇస్తున్నారు. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. యువర్ ఆనర్, విడాకులు తీసుకున్న స్త్రీ గౌరవంగా బతకాలి అనుకోవడం తప్ప, తన చిన్నారి బాబుని పోషించుకోవడం కోసం భరణం అడగడం తప్ప అలా అడిగిందని ఆ స్త్రీ ఆత్మ గౌరవానికి 20,000 రూపాయలు వెలగడుతున్నావా మిస్ ఝాన్సీ? మీరు ఒక స్త్రీయే కదా, సాటి స్త్రీకి అన్యాయం చేయడానికి మీకు మనసు ఎలా వస్తుంది? ఛీ, మీకు సిగ్గుగా అనిపించటం లేదా? మృణాలిని మేడం, మీరు వ్యక్తిగతంగా నన్ను దూషిస్తే నేను అదే విధంగా మీకు సమాధానం చెప్పగలను. యువర్ ఆనర్, తన ఆత్మాభిమానం గురించి నేను మాట్లాడలేదు. వెల అన్న పదం కూడా నా నోటి నుంచి రాలేదు. నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నన్ను వ్యక్తిగతంగా మృణాలిని గారు దూషిస్తున్నారు. జవాబు లేని డొల్లతనం వల్ల వచ్చిన మృణాలిని గారి ఫ్రస్ట్రేషన్ బయటపడుతుంది.
యువర్ ఆనర్, ఐ వాంట్ టు క్రాస్ ఎగ్జామిన్ ద పిటిషనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదేమైనా పూజ గదా? వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ పూజ చేసుకోవడానికి? అలాగే అడ్వకేట్ మారిన ప్రతిసారి కొత్తగా క్రాస్ చేస్తే ఎలా మేడం? మేడం, ఐ వాంట్ జస్ట్ వన్ క్లారిఫికేషన్. దట్స్ ఆల్ మేడం. ఓకే, ప్రొసీడ్. శైలజ గారు, మీరు విడాకులు తీసుకోవాలని అనుకున్నారు కదా? అనుకున్నాను. అలా ఎందుకు అనుకున్నారు? తీసుకోవాలని అనిపించింది కాబట్టి. సరే, జరిగిన ఇష్యూలో తప్పు మీద లేదా మహేష్ గారిదా అని నేను అడగడం లేదు. ఇంతవరకు వచ్చాక అడగడం కూడా వేస్ట్. కానీ నాకు తెలిసి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టు మీరు ఇంత దూరం వచ్చారంటే అందులో మీ ఇద్దరి తప్పు ఉంటుందని అనుకుంటున్నాను. మరి తప్పు ఇద్దరిది ఉన్నప్పుడు ఆయన ఒక్కడే చేసినట్టుగా దానికి మూల్యంగా ఫైన్ కట్టడంలా భరణం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఝాన్సీ ఏదో ఒకటి చేసి వాడు నిర్దోషి అని నిరూపించి వాణ్ణి బయటికి తీసుకురావాలి. ఝాన్సీ ఖచ్చితంగా గౌతమ్ని బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు నేను జైలు నుండి బయటికి రావాలని, ఈ శిక్ష నుండి బయటపడాలని ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకుంటుందో, ఎన్ని రోజులు ఉపవాసాలుంటుందో. ఈ పరిస్థితి ఎందుకు మల్లమ్మ? కర్మఫలం అనేది ఒకటి ఉంటుందమ్మా. చేసిన తప్పుకి శిక్ష ఎప్పటికైనా పడుతుంది. గౌతమ్ బాబుని ఇరికించి తప్పు చేసింది నా మొగుడే అయినా వారిని ఉసిగొల్పి తప్పు చేయించింది నేనే కదమ్మా.